డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ రాసి క్వాలిఫై అయ్యి అడ్వాన్స్డ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లల కోసం సో అడ్వాన్స్డ్ అప్లై చేసుకోవడానికి మీకు ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తులు ఓపెన్ అవుతాయి. సో దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం ఒక్కసారి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ న్యూస్లో ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, జేఈ మెయిన్స్లో కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు జేఈ అడ్వాన్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న అడ్వాన్స్ పరీక్ష జరగనుంది. ఇది మీకు తెలిసిన విషయమే. మెయిన్స్లో సుమారు 2.5 లక్షల మంది ఉత్తీర్ణులైనందున వారు మాత్రమే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులు. జేఈ మెయిన్ ర్యాంకులతో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో బీటెక్లో ప్రవేశం పొందేందుకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవచ్చు. ఒకవేళ వారు ఐఐటీల్లోనే చేరాలి అనుకుంటే అడ్వాన్స్డ్ రాసి అందులో అర్హత సాధించాల్సి ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఇతర విద్యా సంస్థలు కలిపి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ద్వారా సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. గత విద్యా సంవత్సరం 25-26లో మొత్తం 127 విద్యా సంస్థల్లో 62,853 సీట్లను జోసా ద్వారా భర్తీ చేశారు. ఓకే, లాస్ట్ ఇయర్ వచ్చేసి 62,853 సీట్స్ ఫిల్ అయినాయి అన్నమాట. సో వాటిలో 23 ఐఐటీస్లో 18,610 సీట్స్ వచ్చే విద్యా సంవత్సరానికి భారీ సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి అని చెప్పారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ స్టూడెంట్స్కి. సీట్స్ ఇయర్ అయితే పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. కొత్తగా బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc కూడా జోసా కౌన్సిలింగ్లో చేరినందుకు జేఈ అడ్వాన్స్డ్ ద్వారా యూజీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీలు, 2 ఎన్ఐటీలు, 2 ఐఐటీలు, 2 ట్రిపుల్ ఐటీలు, హెచ్సియులో కొన్ని సీట్లని భర్తీ చేస్తారు. ఓకే, జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలను వెల్లడించిన మరుసటి రోజు నుంచే జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఓకే, సో ఇంకా గత విద్యా సంవత్సరంలో మొత్తం సీట్లు సూపర్ న్యూమరీతో కలుపుకొని ఐఐటీల్లో 18,160, ఎన్ఐటీల్లో 24,525, ట్రిపుల్ ఐటీస్లో 9,940 సీట్స్, జిఎఫ్టిఐలో 10,228, టోటల్ కలిపి 62,853 సీట్స్ ఉన్నాయి. సో ఈ ఏడాది మళ్ళీ మనకి సీట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు భారీగా అని చెప్తున్నారు. సో ఇంకా విద్యార్థులు ఎన్టీఏ వాళ్ళు పరీక్షలు ఆడుతున్నారు అని కూడా ఒక న్యూస్ ఇచ్చారు ఇందులో. సో జేఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. తుదికి వచ్చే వరకు ఉత్కంఠకు గురిచేస్తుంది. ఏ ప్రశ్నను తొలగిస్తారో, ఏ ప్రశ్నకి జవాబు మారుస్తారో, ఏ ప్రశ్నలు బహుళ సమాధానాలు ఇస్తారో తెలియక విద్యార్థులు బాగా ఆందోళన చెందుతున్నారు. ఈసారి మొత్తం 9 ప్రశ్నాపత్రాల్లో ప్రాథమిక కీలో ఇచ్చినటువంటి సమాధానాలను తుదికి వచ్చేసరికి మార్చేశారు. 7 ప్రశ్నలకు కీ మార్చినారు. సో జనవరిలో జరిగిన తొలి విడతలో ఏకంగా 17 ప్రశ్నలకి కీ మార్చగా అందులో 9 ప్రశ్నలని తొలగించడం గమనార్హం. ఓకే, సో తొలి విడతతో పోల్చుకుంటే చివరి విడతలో తప్పులు తగ్గడం కొంత ఊరటనిచ్చే విషయం అని ఇక్కడ మనకి ఇచ్చారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అఖిల భారత ఐఐటి కోఆర్డినేటర్ ఎం ఉమాశంకర్ వ్యాఖ్యానించారట. ఈ నెల 4వ తేదీ ఉదయం పరీక్షల్లో ఒక ప్రశ్నని తొలగించారు.
దానికి అందరికీ 4 మార్క్స్ ఇచ్చారు. 5వ తేదీన జరిగిన ఉదయం పరీక్షల్లో 2 ప్రశ్నలకి, 8వ తేదీ మధ్యాహ్నం పరీక్షల్లో 2 ప్రశ్నలకి కీ మార్చారు. 6, 8న ఎగ్జామ్స్‌లో ఒక్కో ప్రశ్నకి ప్రాథమిక కీలో ఇచ్చిన జవాబుతో పాటు మరో సమాధానం కూడా సరైనదేనని మార్చారు. ఈ విధంగా క్వెషన్‌లు ఇన్ని తప్పులు రావడం అనేది ఒక జాతీయ విద్యా సంస్థ అన్ని ఎగ్జామ్స్ వీళ్ళే ఎన్టీఏ వాళ్ళే నిర్వహిస్తున్నారు నేషనల్ లెవెల్‌లో. సో, వీళ్ళ దాంట్లో కూడా ఇన్ని తప్పులు రావడం అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయము. సో, ఏమైనప్పటికీ మనకు తప్పదు. స్టూడెంట్స్ రాసుకొని 2,50,000 మంది అర్హత అయితే పొందారు. వీళ్ళకి గాను 62,853 సీట్స్ ఉన్నాయి. సో, ఈ సీట్స్ మాత్రమే వచ్చేది. ఇంతమందికి మాత్రమే కదా! సో, బాగా రాసుకొని అడ్వాన్స్డ్‌లో కూడా మీరు క్రాక్ చేస్తారని, సో, ఈ గ్యాప్‌లో మీరు బాగా రివిజన్ చేసుకొని ప్లాన్డ్‌గా చదువుకోండి. ఓకే. ఆల్ ద బెస్ట్. తర్వాత నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.